అందరికీ నమస్కారం అండి. చాలామంది మొహమాటానికి పోయి చాలా సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు. నో అని చెప్పలేరు. ఏంటి అని అంటే మన వాళ్ళే కదా, కాదు అని చెప్పలేరు, వద్దు అని చెప్పలేరు. మన వాళ్ళే కదా, మనకు తెలిసిన వాళ్ళే కదా, మన బంధువే కదా, అయ్యో మనల్ని నోరు తెరిచి సాయం అడిగారు, అలాంటప్పుడు మనం చెయ్యకపోతే ఎలాగా అని చెప్పేసి ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా ఏం చేస్తారంటే భర్తలకు తెలియకుండా పాపం రూపాయి దాచిపెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. అవి చీటీలు కట్టని అక్కడ ఇక్కడ దాచుకుని ఆ డబ్బుని కూడబెట్టుకున్నాక ఏ అమ్మ వచ్చి పక్కింటి అమ్మో లేదా ఫ్రెండ్సో లేదా అక్క చెల్లిలోని లేదా బంధువుల్లోనో ఎవరో ఒకరు నాకు ఎంత ఉంటాయి అంత ఉంటాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, నీకు మళ్ళీ పలానా అప్పుడు ఇచ్చేస్తానని. వీళ్ళు ఏం చేస్తారంటే పాపం ఆ రూపాయి దాచుకున్న డబ్బులు భర్తలకు తెలియకుండా వీళ్ళకి ఇస్తూ ఉంటారు, మళ్ళీ ఇస్తుంది కదా అని. లేదంటే వడ్డీకి ఇస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు వడ్డీకి ఇంటి దగ్గర వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి మన అసలు దానికంటే ఇంకో రూపాయి డబ్బులు వస్తాయి కదా, మనకు దాచుకోవచ్చు అని అన్న ఉద్దేశంతో భర్తలకు తెలియకుండా వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. అలాగా కొంతమందికి ఇస్తూ ఉంటారు, అలాగే వసూలు చేసుకుంటారు. వీళ్ళకి గట్టిగా అడగలేరు, ఎందుకంటే ఇంట్లో తెలియకుండా ఇస్తారు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక్కొక్క అమ్మాయి ఎగ్గొట్టేస్తూ ఉంటుంది. ఇది ఇంట్లో మొగుడు తెలియకుండా ఇచ్చింది, ఇది నన్ను గట్టిగా ఏం అడుగుతుందిలే అని చెప్పేసి లోకు కట్టి గట్టిగా అడగనివ్వదు. ఇంకా ఈవిడ అడగలేదు ఆవిడ ఇవ్వలేదు అన్నట్టు పీడించుకుని తింటారనమాట. వీళ్ళు లబోదిబ్బోమని చెప్పేసి ఇంకా దానికి సాక్ష్యాలు ఉండవు, రుజువులు ఉండవు, ఏ కాగితాలు ఉండవు, ఏం అడుగుతారు. పాపం వీళ్ళు కష్టపడి రూపాయి దాచుకున్న డబ్బులకి ఇలాగా అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటి విషయాల్లో మీరు అస్సలు ఇది చేయకండి. ఎవరైనా సరే, ఆడవాళ్ళు అయినా సరే మగవాళ్ళు అయినా సరే ఇలా ఇచ్చి ఇప్పుడు మీరు ఒక ఇద్దరికో ముగ్గురికి ఇచ్చారనుకో, ఇద్దరు బాగానే వస్తాయి, ఇంకొకళ్ళు ఎగ్గొట్టారనుకో, దానికి సరిపోయింది. మీకు ఈ వచ్చిన లాభం వల్ల ఈ ఎగ్గొట్టిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మీరు లాస్ అవుతారు తప్ప మీకు లాభం అయితే ఉండదు. కాబట్టి అలాంటివి అస్సలు చేయకుండా ఉండడమే మంచిది. ఇంకా ఏ పోస్ట్ ఆఫీసులో అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఇంకా వేరే దాచుకుంటే పర్వాలేదు, కానీ ఈ ఇళ్ల దగ్గర వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు చాలా డేంజర్ అన్నమాట. వీళ్ళు తీసుకున్నారంటే ఓ పట్టాన్ని ఇవ్వరు అస్సలు. అమ్మో ఇచ్చామంటే ఇది మనకు ఏదో వస్తాయి కదా అని ఆశపడుతూ ఉంటాం, కానీ అసలు వసూలు చేయడం మామూలు తరం కాదంట. గట్టిగా నోరేసుకుని బాగా గట్టిగా రోడ్డు మీద ఈడ్చి మాట్లాడే వాళ్ళు అయితేనే అలాంటి బిజినెస్లో దిగాలి తప్ప మామూలుగా మెతకతనం ఉన్న వాళ్ళైతే మాత్రం ఇలాంటి అప్పులు అస్సలు ఇవ్వకండి. మీకు ఆ డబ్బులు వసూలు అవ్వవు. మీరు ఏదో రూపాయి లాభం వస్తుందని చూస్తే అసలుకే మోసపోయే పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి మగవాళ్ళు కూడా ఇలాగే చాలామంది ఏం చేస్తుంటారు, మన బంధువే కదా, మన చుట్టాలే కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర లేకపోయినా ఎక్కడో చోట తెచ్చి ఇంట్లో భార్యలకు చెప్పకుండా మన ఫ్రెండ్ కదా అని చెప్పేసి ఇలా సాయం చేస్తూ ఉంటారు. మన లోకు చూసి ఆడు మొత్తానికి ఎగ్గొడతాడు. రెండోసారి గప్చిప్ ఇంకా ఫోన్ కూడా దొరకడం అనమాట. ఎక్కడను మనం అడిగేమంటే ఇంకా సమాధానం ఉండదు, ఫోన్ కుదరదు. ఇదిగో అదిగో అని తిప్పేస్తారు తప్ప ఈ వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. అసలు వాడు ఊరుకోడు. లేనిపోని మన ఇంట్లో సమస్యల కంటే వీళ్ళ వల్ల సమస్యలు ఎక్కువైపోయి బుర్రపాడైపోయిన పరిస్థితి వస్తుంది. అసలు అలాంటి విషయాల్లో అస్సలు వెళ్ళకండి మగవాళ్ళైనా సరే. అలాగే ఎవరైనా ఫ్యామిలీలు బంధువుల్లోనే ఎక్కడో కొట్టుకుంటున్నారో గొడవలు పడ్డారనుకోండి, ఏదో సర్ది చెప్దాంలే మనోళ్ళు కదా అని మధ్యలో వెళ్తూ ఉంటారు మగవాళ్ళు కూడా. వెళ్ళి చెప్తుంటే వాళ్ళు లాస్ట్కి ఒకటే అయిపోతారు. మనం ఏదన్నా ఒక మాట అన్నారనుకో, మీరు ఇగో ఇప్పుడు దాకా బాగానే నడిచింది గొడవ, ఇగో ఈడొచ్చాడు ఈ మాట మాట్లాడాడు, ఇక్కడంతా మళ్ళీ అంతా తేడా వచ్చేసింది, వీడి వల్ల ఇదంతా చెడిపోయింది, వీడే వచ్చి గొడవలు పెట్టేశాడని వాళ్ళు బాగానే ఉండి మొత్తం తెచ్చి మీ మీద పెట్టేస్తారు అనమాట. మీకు వెళ్ళడం వల్ల మీకు చెడ్డ తప్ప మంచి అనేది ఎక్కడ ఉండదనమాట. మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కానీ అలాంటి వాళ్ళకి ఏదో మంచి చేద్దామని వెళ్ళిపోతే కొన్ని సమస్యలు ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఉంటారు పాపం అర్థం చేసుకుంటారు, మర్యాదగా ఉంటారు, ఒక మనిషికి మాట అంటే గౌరవం ఇస్తారు. కొంతమంది ఉంటారనమాట ఇలాంటి వాళ్ళు, ఎంత అవసరానికి ఎంత పిండేసుకుని వాడేసుకుంటారంటే తర్వాత మనల్ని వీధిలో పెట్టేస్తారనమాట. అలాంటి వాళ్ళకి వాళ్ళ మనస్తత్వం చూసి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అన్నప్పుడు మీరు దూరంగా ఉండడమే మంచిది. ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, మనం సపోజ్ ఇంట్లో ఏదైనా వండుకున్నాం అనుకోండి, ఏ పండుగ ఏదైనా ఒక గిన్నెలో ఏదైనా వేసి ఇచ్చామనుకోండి, ఆ గిన్నె అస్సలు రాదు వాళ్ళ ఇంట్లో. 10 రోజులు అయిపోయినా 20 రోజులు అయిపోయినా ఆ గిన్నె కానీ ప్లేట్ కానీ బాక్స్ కానీ తిరిగి ఇద్దామన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తువు మన ఇంట్లో ఉన్నప్పుడు మన కళ్ళెదురుగా కనబడుతుంది, అయ్యో గిన్నె వాళ్ళకి అది ఇచ్చేద్దామని వెంటనే తెచ్చివ్వరు. దాన్ని ఎన్ని రోజులైనా అలాగే పెట్టుకుంటూ ఉంటారు. మనకు ఆ గిన్నె మీద దృష్టి ఉంటుంది. ఇంట్లో ఎన్ని సామాన్లు ఉన్నా కూడా అయ్యో వాళ్ళకి బాక్స్ ఇచ్చాము, ఆ కూర అందులో అది వేసి ఇచ్చాం, స్వీట్లు పెట్టించాం, ఇవ్వలేదే ఇంకా ఇవ్వలేదు. మనకు అడగడానికేమో మొహమాటం, అడగలేము. అడిగితే ఏమనుకుంటారో అని మనం అనుకుంటాం. వాళ్ళు అది పెట్టుకుని ఏం లాభమో తెలియదు, కానీ అలా రోజులు పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఉంటారు, మనం ఏదైనా వేసి ఇచ్చామనుకోండి మర్యాదగా మళ్ళీ ఏదో ఒకటి వేసి వండిస్తూ ఉంటారు. అయ్యో మీరు మాకు ఇది ఇచ్చారు కదా అని. ఎందుకంటే మొహమాటానికి ఊరికే ఇవ్వరు అనమాట. మనం ఇచ్చాం కాబట్టి మళ్ళీ తిరిగి ఏదో ఒకటి పెట్టిస్తుంటారు. అంత మంచి వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది మర్యాదగా పద్ధతిగా ఉండేవాళ్ళు. ఎందుకంటే సొసైటీలో ఇన్ని రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకుని వాళ్ళ ప్రవర్తన బట్టి మనం మసులుకోవాలి తప్ప అందరినీ ఒకే రకంగా చూడడానికి కూడా లేదు.
ఏ, అలాగే అలా కూడా ఉంటారు కొంతమంది మర్యాదగా పద్ధతిగా ఉంటారు. ఈ కొంతమంది మొహమాటం అనమాట. మనం చుట్టాలం ఏం అనలేము, మనం ఇవ్వకపోతే ఎవడని పిలిచాడు అనుకో ఈ మగవాళ్ళు తైక్కుమని వెళ్ళిపోతూ ఉంటారు బండేసుకొని. అరే అక్కడికి వెళ్ళాలి రారా అర్జెంటు, ఇక్కడికి వెళ్ళాలి రారా అర్జెంటు అని చెప్పేసి పిలిచేస్తే వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఏ రోజన్నా మీకు అర్జెంటు అని అనిపించింది అనుకోండి, ఒక్కడు దొరకడు. మనకి ఇలా అవసరము, బండి లేదు, కొంచెం అక్కడికి వెళ్ళాలి అని రండని ఎవరికైనా ఫోన్ చేశారు అనుకో, నేను ఇక్కడ లేనంటాడు, లేకపోతే బండి రిపేర్ వచ్చిందంటాడు, నేను ఎక్కడో ఉన్నానంటాడు. లేదంటే అసలు ఫోనే ఎత్తారు. కొంతమంది అయితే అసలు ఫోన్ కూడా ఎత్తరు, సమాధానం కూడా చెప్పరు. అంత మొండి వాళ్ళు కూడా ఉంటుంటారు. మనల్ని వాడేసుకుంటారు అవసరానికి, ఆ తర్వాత మనకు అసలు కంటికి కూడా కనబడరు అనమాట. అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఎంతమందిని మనం చూసుకుని వాళ్ళని మెయింటైన్ చేసుకుని మనం ఈ మనుషుల మధ్యన బతకాలన్నమాట. ఇన్ని రకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరితో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండాలి. పాపం ఆడవాళ్ళు కూడా అందరికీ అప్పులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోలేక లోపల బాధపడుతుంటారు. ఇగో మగవాళ్ళు ఏమో భార్యలకు చెప్పకుండా చేస్తూ ఉంటారు, తర్వాత భార్యలకు తెలిసి ఇంట్లో కొట్టుకునే పరిస్థితులు కూడా ఉంటుంది. నువ్వు ఎందుకు ఇచ్చావు, ఎందుకు చేసావు, వాడు ఎటువంటి వాడో తెలియదా, మళ్ళీ చూడు ఇప్పుడు మన మీదకే వచ్చింది నువ్వు చెప్పిన. ఎవరైనా అంతే కదా, ఇంకా తిడతారు. అలా తిట్టే గొడవలు పడ్డ భార్యాభర్తలు కూడా ఉంటారు. కాబట్టి ఎవరైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ఎవరికన్నా మన గురించి అడిగారు అని అంటే వాళ్ళ పద్ధతి ఎటువంటిదో తెలుసుకొని మీరు సాయం చేయాలి తప్ప అక్కలేని విషయాల్లో దూరిపోయి మీరు ఇరుక్కుని మాట సాయమే కదా పర్వాలేదు వెళ్ళిపోదాం, వాడు రమ్మన్నాడు ఏదో గొడవ అవుతుంది సెటిల్ చేసేద్దాం వెళ్ళిపోయి అని ఇలాంటి విషయాల్లో అస్సలు దొరకండి. బంధువుల మధ్యలో అసలుకే వెళ్ళకూడదు. అమ్మో వాళ్ళు తిరిగి మళ్ళీ మన మీదకే పెట్టేస్తూ ఉంటారనమాట. మంచి వాళ్ళు అయితే ఓకే, కానీ వాళ్ళ మెంటాలిటీ అలా ఉంది అని అన్నప్పుడు దూరంగా ఉండడమే మంచిది. అలాగే ఇంకోటి ఇప్పుడు అందరూ అనుకుంటే ఏంటి ఎవరికి వాళ్ళమే మరి అలా అనుకుంటే ఎలాగా, మరి బంధువులకి సాయం చేయకుండా బయట వాళ్ళని నమ్మకుండా ఎవరిని నమ్మకపోతే మరి ఎలా అండి అని అంటారు చాలామంది. మరి ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి, మనం అనుకోవాలి. కానీ ఇప్పుడు ఈ కాలం మారిపోయింది కదా. ఒకప్పుడు ఉండేవి అలాగా ప్రేమలు అభిమానాలు, అయ్యో మనోళ్ళు మన బంధువులని ఒకరికి ఉండేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు లేదు అలాగా. ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి గొడవలు వాళ్ళవి, ఎవరు ఇది నమ్మట్లేదు. నమ్మకం అనేది పోయింది. బంధుత్వంలో కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. అన్న మీద చెల్లికి లేదు, చెల్లి మీద అన్నకు లేదు, ఇలాగ అన్నదమ్ముల్లో లేదు, అక్క చెల్లి అసలు ఇంట్లో ఎవరి మీద ఒకళ్ళ మీద ఒకరికి లేదు. వేరు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇంటికి అంత దూరమో, ఈ ఇల్లు ఆ ఇంటికి అంత దూరం అన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళని బట్టే మనం అన్నాము, అలాగే ఉండాలి. ఇంకా మనం ఊరికే వాళ్ళకి లేనిది మనం పోయి పూసుకున్నాం అనుకో, మనం తిరిగి మళ్ళీ మనమే మాటలు పడాల్సి వస్తుంది. అవతల వాళ్ళ పద్ధతిని బట్టి, అవతల వాళ్ళ ప్రవర్తనని బట్టి, వాళ్ళ మెంటాలిటీని బట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. లేనిపోని విషయాల్లో దూరిపోయి నేలని పోయేది నెత్తిని పెట్టుకుని రాసుకుని సమస్యల్లో చిక్కుల్లో ఇరుక్కుని అవి ఎంతకీ తీరక మానసికంగా బాధపడడం ఇలాంటివి అయితే ఎవరో చేయకండి. డబ్బు విషయాల్లో కావచ్చు, ఏదైనా మాట సాయంలో కావచ్చు, ఇంకోటి కానీ లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటారనమాట. మీరు అలా చేయడం వల్ల మీరు ఏదో సాయం చేద్దామనుకుని మీరు మంచి మనసుతోనే చేస్తారు, కానీ తిరిగి మళ్ళీ అది మీకే చెడు అనేది అయిపోతుంది అనమాట. కాబట్టి మీరు ఎంతవరకు ఉండాలో మనం అంతవరకు అండి. మన సమస్యలు కోరి తెచ్చుకోకుండా భగవంతుడే ఈ రోజు ఇలా గడిస్తే చాలు అని ఓ నమస్కారం పెట్టుకుంటే ఆ జీవితం ఇలా గడిస్తే చాలా అని అనుకోవాలంతే. ఎందుకంటే రోజులు కాలం ఇలా మారిపోయాయి, మనుషులు కూడా అదే విధంగా మారిపోయారు. కాబట్టి మనం అర్థం చేసుకుని మన లిమిట్స్లో మనం ఉండాలి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.